గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. వక్రార వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందాన్ని 60 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 61వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మదేవాస్తాయ నమో నమ. ఆంజనేయ మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మం తరుణాక్క ప్రపంచాంతో ఆంజనేయ నమామ్యం. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణిం తిక్తమప్య ప్రియంతంతరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ. మాత్రా సస్రా దుహిత్రా వానా వివిక్తాసనో భవేత్ బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసమపి కర్షతి. తల్లితో తోబుట్టుతో కూతురుతో ఒకే ఆసనంపై ఎప్పుడు కూర్చుండరాదు. చూసారా, తల్లితో కానీ తోబుట్టుతో కానీ కూతురుతో కానీ ఒకే ఆసనంపై కూర్చుండకూడదు. ఎందుకంటే ఇంద్రియాల శక్తి బలీయమైనది. అవి ఎంతటి విద్వాంసుడినైనా కూడా చలింపజేస్తాయి. కాబట్టి స్త్రీల సాన్నిహిత్యాన్ని సర్వదా త్యజింపవలే. ఎవరు చెప్తున్నారు ఇదంతా? దేవయానికి ఆమె భర్త చెప్తున్నాడు. ఈ మేకపోతు గురించి చెప్పిన తర్వాత, మేకపోతు అంటే తనే పూర్ణం వర్ష సహస్రం మేం శ్యాన్ సేవతో సకృత్ తథాపిచాను సవనం తృష్ణా తేజుషు ఉపజాయితే. నేను పూర్తిగా 1000 సంవత్సరాల నుండి విషయ సుఖాలని అనుభవిస్తూనే ఉన్నాను. అయినా వాటి యందు లాలస అనుక్షణం వృద్ధి చెందుతూనే ఉంది. తస్మాదేతామహం త్యక్త్వా బ్రహ్మజ్ఞాతాయ మానసం నిర్ద్వంద్వ నిరహంకార చరిష్యామి మృగైస. అందువల్ల నేను అటువంటి భోగతృష్ణను వదిలించుకొని మనస్సును భగవంతుడిపై నిలుపుతాను. శీతోష్ణ సుఖదుఖ ద్వంద్వాలకు అతీతున్నై అహంకార మమకారాలు లేనివాడినై వనంలో మృగాలతో కూడి నివసిస్తాను. దుష్టం శృతమసద్బుద్ధ్వా నానుధ్యాయన్న సంవిశేత్ సంస్మృతించ ఆత్మనాశంచ తత్ర విద్వాంస ఆత్మధృక్. ఇహలోక సుఖాలు కానీ పరలోక సుఖాలు కానీ శ్రేయస్కరాలు కావు. పరలోకం అంటే ఇక్కడ అర్థం స్వర్గలోకం అన్నమాట. కాబట్టి ఎవడైనా వాటిని గురించి ఆలోచించకూడదు, వాటికి లోను కారవదు. చింతించడం వల్ల జన్మమరణ చక్రంలో చిక్కుపడవలసి వస్తుంది. అనుభవించడం వల్ల ఆత్మనాశం సంభవిస్తుంది. ఈ రహస్యాన్ని ఎరిగి వీటికి దూరంగా ఉన్నవాడే నిజమైన ఆత్మజ్ఞాని. ఈ చుక్వా నాహుషో జాయాం. నాహుషో అంటే నహుషుడి యొక్క కొడుకు అనమాట. తదీయం పూరవేవయ దత్తాస్వాం జనసం తస్మాద్ ఆదదే విగత స్పృహ దిశి దక్షిణ పూర్వస్యాం దృక్ష్యం దక్షిణతో యదుం ప్రతీచాం పూర్వసంచక్రే ఉదీచాం అనుమీశ్వరం. విషయ సుఖాల పట్ల విరక్తుడైన యయాతి తన భార్య అయిన దేవయానితో ఇలా పలికిన తర్వాత పూరుడికి తన యవ్వనాన్ని తిరిగి అప్పగించేసి అతని నుండి తన వార్ధక్యాన్ని స్వీకరించాడు. ఆ తర్వాత ఆ మహారాజు తన రాజ్యానికి ఆగ్నేయ భాగంలో ఉన్న ప్రదేశానికి దృక్ష్యుణ్ణి, దక్షిణం గల ప్రదేశానికి యదువుని, ఆ తర్వాత భూమండల సర్వస్య పూర్వమర్హత్వం చ అవిశాచాగ్రిజాంసస్య వశే స్థాప్యమునాం వనం వ్యయో. పశ్చిమ భాగాన తుర్వసుడికి, ఉత్తర భాగాన్ని అనువును ప్రభువులుగా చేశాడు. సర్వసముద్రైన పూరుని సమస్త భూమండలానికి మహారాజుగా పట్టాభిషక్తుని గావించి ప్రజలకి ప్రజాపాలన భారాన్ని అతనికి అప్పించాడు. అతని సోదరులందరూ కూడా అతని వశంలో ఉండేటట్లుగా చేసి తాను వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. సో రేపు మనం 62వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. శ్రీ సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి గో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభూకి తత్వంలోనే హారతులిత్తుమ్రా నిర్గుణమ్మగు స్థితే విడి ఎట్లి ఆకారం పొందిది ఓ సాయిరాం. సర్వము నిండి నీవే ఇంకను ఉంటివి తల్లివలే రజోతమో
అమాయ నుండి వేరే మాయ ఏ తీరుక వచ్చే సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు నీ లీలాతల విస్తారణకే విశ్వం సృష్ట్యాయే బ్రహ్మాండముల రచనం మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు తుకారా మీ కృపాలుడంటూ సాయిని కీర్తించే చేకోరా హారతి ఇదిగో సద్గురునా